అదే విశ్వనాథ్ సన్స్. సూపర్ ఉంది అన్న, సూపర్ ఉంది, వర్త్ అన్న. ఎక్కడ బోర్ అన్నది అసలు ఏముండదు, సబ్జెక్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది అన్న. సూపర్ అన్న, సూపర్ చేశాడు. మమిత కూడా చాలా బాగా చేసింది, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. కొత్త చిన్నబాబు క్యారెక్టర్ అంటే ఏమంటారు అన్న, చిన్నబాబుది అది మూవీ అయితే చూడచ్చు. సూపర్, చూడొచ్చు అన్న, వర్త్ అన్న. సూపర్ అన్న, సూపర్. అది కామెడీ అండ్ సెంటిమెంట్ అన్న, మెయిన్ సెంటిమెంట్ కానీ ఫ్యామిలీ పరంగా కానీ అంతా. స్పోర్ట్స్ స్టార్టింగ్లో అంత ఏముండదు, తర్వాత ఏమన్నా స్టార్టింగ్లోనే కొంచెం వెళ్తుంది. థ్యాంక్ యూ. అసలు నాకు పేరు తెలియదు, మా మనోరాలు చూసి వచ్చిన చాలా బాగుంది. ఇప్పటి రోజులలో జరిగే సినిమాలో చూస్తున్నాం, బాగుంది, చాలా బాగా చేసాడు. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఇక హీరోయిన్ నచ్చింది చాలా, అట్లా చేసిండ్రు, బాగుంది. అప్పటి రోజులలో స్టోరీ కూడా బాగుంది, ఎట్లంటే ఏమి అనుకోలేదు. నేను ఇప్పుడు చూడటానికి నేను అప్పటి రోజులు చూసిన సినిమాలకి ఇప్పటి తేడా తెలియదు కదా, చాలా బాగుంది, నచ్చింది, బాగుంది. ఎక్కువ సాంగ్స్ లేవు కదా, ఉన్నొక్క సాంగ్స్ చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ నేను సినిమాలు ఎక్కువ చూడను, కానీ సూర్య యాక్టింగ్ మెయిన్గా నచ్చిందంటే బీజిఎం బాగా చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. ఇంకా హీరోయిన్కి చాలా పెద్ద ఫ్యాన్ నేను, అండ్ డూడ్ సినిమా నుంచి ఇంకెక్కువ అయ్యాను తనకి. అండ్ స్టోరీ చూసుకుంటే ఈ మధ్య కొంచెం కామన్, అంటే రియాలిటీ చేసుకుంటే మాత్రం ఈ రోజుల్లో అలాంటి కామనే, బట్ బయటికి చెప్తే ఎలానో అనిపిస్తుంది కాబట్టి. బట్ స్టోరీ ఎంత బాగుంది. అబ్బాయి చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాడు అబ్బాయి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆయన లెజెండ్ అండి, ఆయన లెజెండ్, అది బాగుంది, చాలా బాగుంది. అండ్ నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే రియలిస్టిక్గా చూపించారు. హీరోని కొంచెం యంగ్గా అలా చేయకుండా నిజంగా చూపించాడు, నాకు అది బాగా నచ్చింది. అంతే, థ్యాంక్ యూ. మూవీలో ఒక సాంగ్ బాగుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయి, సూర్య యాక్టింగ్ చాలా బాగుంది. దాని తర్వాత స్టోరీ కూడా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. అదేంటంటే చిన్నబాబు అతని స్టేజ్ ఎట్లుంటుందంటే చిన్న మంచి బేబీ నుంచి పెద్ద దాకా చూపిస్తారు, కానీ చిన్నబాబుది ఒక రోల్ ఉంటుంది అంతే. చిన్నబాబు మొత్తం మూవీ కాదు, చాలా ఉంటాయి మూవీలో. లవ్ కానీ, మ్యారేజ్ గురించి కానీ, పేరెంట్స్ గురించి కానీ అట్లా. సో చాలామంది ఏమనుకుంటారంటే చిన్నబాబు గురించే మొత్తం మూవీ అనుకుంటున్నారు, కానీ అట్లా కాదు. చిన్నబాబు ఒక పార్ట్ అంతే. మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది, కానీ చూస్తేనే బాగుంటుంది, చెప్తే బాగోదు. యాక్టర్ కూడా చాలా బాగా ప్లే చేశారు మదర్ రోల్. సూర్యకి తనకి బాగా సింక్ అయింది, చూడొచ్చు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది.
బ్యాక్ డ్రాప్ అని అన్నారు కదా, అది మూవీ స్టార్టింగ్లో ఒక్కటే ఉంటుంది, ఎండ్ దాకా ఏమి ఉండదు. అంతే, చూడొచ్చు అట్లేం లేదు, తీసుకునే దాన్ని బట్టి. ఒకటే అన్న, నేనేందంటే విశాల్ గారు ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో అన్న. మకుటం సినిమా ఎలా ఉంటుందా అని చెప్పి ఒక భారీ అంచనాలతో వచ్చిన. ఎందుకంటే ఇంతకుముందు అతను హీరోగా ఒక మాస్ హీరో ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా ఎలా ఉంటుందా అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ ఒక భారీ అంచనాలతో వచ్చిన. ఎందుకంటే ఈ సినిమాకి అతనే డైరెక్టర్, అతనే స్క్రీన్ ప్లే, అతనే హీరో, ఎలా ఉంటుందా అని వచ్చిన. కానీ ఊహకు కూడా అందని లెవెల్లో, ఒక మంచి అంచనాలను మించిపోయే లెవెల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్తో బాగానే తీసిండు అన్న సినిమా మొత్తం ఓవరాల్ రన్నింగ్ టైము 3 గంటల 5 నిమిషాలు. ఆ 3 గంటల 5 నిమిషాల్లో ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనిపించలేదన్న. ఇంకోటి, విశాల్ గారు ఏ సినిమా తీసుకొని వచ్చినా సరే ఒక మంచి గ్రేట్ సబ్జెక్ట్తోనే వస్తారు. ఈ సినిమా కూడా ఏంటంటే ఒక గ్రేట్ ఓరియంటెడ్ మెసేజ్తోనే, ఒక మంచి సబ్జెక్ట్తోనే తీసుకొని ముందుకు వచ్చారన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే ఓకే అని అనిపించినా కానీ సెకండ్ హాఫ్ నుంచి అసలు ఒక వీర లెవెల్లో నెక్స్ట్ రోల్ ఆఫ్ యాక్టింగ్లో అనిపించింది. ఇంకోటి, ఈ సినిమాలో మామూలుగా త్రిబుల్ యాక్టింగ్ 3 రోల్లో యాక్టింగ్ చేసిండు. ఒకటేమో మిడిల్ ఏజ్, ఒకటేమో యంగ్ ఏజ్, ఒకటేమో ఓల్డ్ ఏజ్. ఇలాంటి త్రిబుల్ రోల్ ఆఫ్ యాక్టింగ్ నేను అప్పుడెప్పుడో ఏది ఎన్టీ రామారావు దానవీర సూరకర్ణలో చూసి ఉంటా. అప్పుడు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు చూస్తున్నాను నేను. నాకు ఇందులో మెయిన్ హైలైట్ అనిపించింది ఏంటంటే ఓల్డ్ ఏజ్ ఆఫ్ విశాలే బాగా, అతని యాక్టింగే అసలు నెక్స్ట్ వీర లెవెల్, తోపు లెవెల్లో ఉందని చెప్పి చెప్తా అన్న. నిజంగా సాంగ్స్ నెక్స్ట్ లెవెల్, డైలాగ్ డెలివరీ నెక్స్ట్ లెవెల్, మూవీ స్టోరీ పరంగా చూసుకున్న నెక్స్ట్ లెవెల్, ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనిపించలేదన్న. ఈ మూవీ ఏంటంటే మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్కి అండ్ మాస్ ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమానే అన్న. హైలైట్స్ ఏంటంటే అన్న, ఇప్పుడు మామూలుగా ఏ సినిమాలో అయినా సరే క్లైమాక్స్ సీన్లో మామూలుగా హీరో విలన్ ఫైట్ చేసుకుంటారు. లాస్ట్ క్లైమాక్స్లో ఏంటంటే విలన్ చనిపోతాడు. కానీ ఇక్కడ లాస్ట్ క్లైమాక్స్లో ఊహించని విషయంలో ఏంటంటే లేడీస్తో ఫైటింగ్ సీన్ పెట్టిండు అన్న. లేడీస్తోని విలన్స్కి ఫైటింగ్ సీన్ పెట్టిండు. ఒక కాళికామాత రూపంలో ఒక నెక్స్ట్ లెవెల్లో ఒక అసలు నేను చెప్పడం కంటే ఆన్ స్క్రీన్ నుంచి చూస్తే మీకు తెలుస్తుంది అన్న. ఆ రేంజ్లో ఉందన్న మూవీ. ఓవరాల్గా విశాల్ గారి కెరియర్లో ఈ మూవీ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అన్న, అదైతే పక్కా. అన్న ఏం చెప్పమంటామన్నా, చాలా అంటే చాలా బాగుంది. విశాల్ గారికి అయితే ఒక మంచి కంటెంట్ అనమాట, మంచి బ్లాక్ బాస్టర్, చాలా అంటే చాలా బాగుంది. ఆయన డ్యూయల్ రోల్లో ఒక ఫాదర్ డాన్గా, కొడుకు ఒక మిడిల్ క్లాస్గా, ఆ స్టోరీ లైన్ తీసుకెళ్ళిన విధానం, ఫ్లాష్ బ్యాక్లో వచ్చే స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో త్రూ అవుట్ అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. విశాల్ గారి పెర్ఫార్మెన్స్ అయితే ఆ ఎమోషనల్ సీన్స్లో కానీ, ఆ మాస్ సీన్స్లో కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అనమాట. డైరెక్టర్ గారు ఏదైతే పాయింట్ రాసుకొని అది నెక్స్ట్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేశారనమాట. ఈ సినిమాలో వేరే వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. సో మాస్ ప్లస్ క్లాసు రెండు కలిపి ఉన్నాయి అనమాట. సో డైరెక్టర్ గారు చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి సినిమాని ఆడియన్స్కి ఒక బ్లాక్ బాస్టర్గా ఇచ్చారు. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. సూపర్, అదరగొట్టేశారు. 3 ఏజ్లో చేశాడు కదా, ఏది బాగా నచ్చింది? నాకు ఓల్డ్ క్యారెక్టరే బాగా నచ్చిందన్న. జైలర్లో మన రజనీకాంత్ ఉంటాడు కదా, రజనీకాంత్ని గుర్తు తెచ్చాడు. యాక్షన్ మామూలుగా చేయలేదంటే విశాల్ గారి చరిత్రలో నెంబర్ 1 యాక్టింగ్ అంటే ఈ సినిమా అని చెప్తున్నాను. డైరెక్టర్ విశాల్ గారే కదా. ఎమోషన్ సీన్స్ అన్నీ ఉన్నాయన్న. ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది. మనకి చాలా వరకు నాణ్యత లేని వస్తువులు చైనా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కదా, అది మంచి మెసేజ్ ఇచ్చారు. సినిమా చాలా బాగుందన్న. సినిమా చూడకపోతే మనం చాలా మిస్ అవుతాం. చాలా బాగుంది. అసలు లాగ్ అంటే అక్కడక్కడ కొద్దిగా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్లో ఎరగొట్టేశారన్న. సినిమా మొత్తం కూర్చోబెట్టేశారు మనిషిని. బాగుంది. మొగటంలేని మహాచంద్రుడు ఎలా అనిపించింది మొగటం మూవీ? అన్న మొగటం చాలా బాగుంది అన్న మూవీ. అదొకటి నేను ఎక్స్పెక్ట్ చేయలే. మన విశాల్ గారి డైరెక్షన్ అనమాట, చాలా బాగుంది డైరెక్షన్. ఫస్ట్ హాఫ్ అలా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా ఎలివేషన్స్ మాత్రం చాలా బాగుంది. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అయితే బాగుంది. అసలు డబుల్ యాక్షన్ అనమాట. విశాల్
విశాల్ ఫాదర్ మళ్ళీ ఆయన కొడుకు చాలా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎర్రకొట్టేశారు. అసలు ఇంటర్వెల్ తర్వాత అసలు ఫోక్ సాంగ్ చాలా బాగుంది. అది సాంగ్ అయితే ఓవరాల్గా మన విశాల్ గారి డైరెక్షన్ మాత్రం సక్సెస్ అయ్యారు. బాబోయ్ క్లైమాక్స్లో అయితే ట్విస్ట్ లేడీస్తో ఫైట్ చేసేది మాత్రం చాలా బాగుంది. అదొకటి ఇళయరాజా సాంగ్ పెట్టుకొని ఫైట్ చేస్తుంటే బాబా నాకైతే చాలా బాగా నచ్చింది. విశాల్ గారి డైరెక్షన్ స్క్రీన్ ప్లే మాత్రం ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా బాగుంది మూవీ అయితే. మగటం సినిమా చూశాను పోయా. విశాల్ గారు ఏ సినిమా ఏ స్టోరీ తీసుకొచ్చినా ఒక రియాలిటీలో తీసుకొచ్చి మిక్స్ చేసి చూపిస్తాడు అందరికి. ఈ సినిమా కూడా ఒక రియాలిటీ సినిమాని. ఎందుకంటే ఇది బండ్లు కానీ మనం తోలే బైకులు స్కూటీలు ఈ ఆటోలు కార్లు వీటికి బండి వచ్చే సామాన్ల మీద ఇవన్నీ చూపించాడు అనమాట. నకిలీ ఏది డూపేది డమ్మీ వల్ల యాక్సిడెంట్లు అవ్వడం చచ్చిపోవడం అలాంటి జరుగుతున్నాయి. అలాంటి నుంచి కాపాడేది ఇది ఈ సినిమా. అసలు ఏంది రియాలిటీ ఏంది అనేది. సినిమా అంతా బాగుంది కానీ ఎక్కడో మైనస్ కొడుతుంది కాస్త ఏడో బాధ. అంజలి గారి యాక్టింగ్ కూడా బాగుంది. ఇంకా విశాల్ అన్న గురించి చెప్పాలి. ఆ ఫైట్లు కానీ అతని యాక్టింగ్ కానీ మనిషి నల్లగా ఉన్నవాడు కూడా 6 అడుగులు ఉంటాడు. మనిషి నల్ల త్రాచిపోలా ఉంటాడు అనమాట. అన్న 6 అడుగులు పాము, నల్ల పాము అనమాట. నల్ల బ్లాక్ కోపర్ అతను. విశాల్ అంటేనే కష్టం చేస్తాడు బాగా. మనిషి ఆ కష్టం చేస్తాడు. ఆ సినిమాలు కానీ పందింకోడి సినిమా కాడ నుంచి ఈ సినిమా దాకా చాలా సినిమాలు ఎన్నో తెలుగులో పెద్ద పెద్ద హిట్లు కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే సినిమా ఇంకొద్దిగా పెంచుంటే బాగుంది అనిపిస్తుంది. అంతే డోస్ ఏమి కొద్దిగా ఆడో డల్లు కొడుతుంది. అది బాధ. అంటే విశాల్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని. అంటే పందింకోడి సినిమా ఎన్ని ఎంత ఊపు ఉంటాయో ఈ సినిమా కూడా అంత ఊపు ఉంటే బాగును. సినిమాలు మరీ అంత ఊపు లేదు. ఆడో కొంచెం డల్నెస్ ఉంది. కాబట్టి సినిమా ఈసారి అన్నా బాగా తీయాలి. ఈసారి మాత్రం విశాల్ గారు కాస్త పందింకోడి సినిమా టైప్లో తీస్తే బాగుంటుంది. అంతే. ఇప్పుడే మన విశాల్ గారు సారు మూవీ చూసుకొని వస్తున్నాము. దీంట్లో కూడా తండ్రి కొడుకులు అదే దాంట్లో స్మగ్లింగ్ అనే షిప్పుల్లో అంతా నకిలీ సరుకులన్నీ తెచ్చేసి మన బైక్ అయినా సరే టీవీలు అయినా సరే యాక్సిడెంట్లు అయినా అన్నీ ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవాలని పైవాళ్ళు ఆ నకిలీ సామాన్లు వేసేసి కోర్టు నుండి అవి చేస్తూ ఉంటే మన విశాల్ గారు అవి ఆపేసి దాన్ని ధ్వంసం చేసి దానికోసం తీసుకొచ్చాడు సినిమాని. చాలా బాగుంది. కానీ మన అంజలి గారు కూడా బాగున్నారు. దీంట్లో ఏంటంటే చేపల గురించి మార్కెట్ను స్వాధీనం చేసుకోవాలనేసి అది కూడా ఆ సీన్లు కూడా బాగున్నాయి. మన డబుల్ యాక్షన్ విన్ కూడా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్కి వస్తే మాత్రం ఆ ఫైట్లు సాంగ్స్ అన్నీ బాగున్నాయి. సినిమా మొత్తం బాగుంది. కానీ ఆడవాళ్ళతో ఫైట్ పెట్టేశాడు మొత్తం నరుకుడు. కానీ దీంట్లో మాత్రం లేడీస్ మాత్రం హైలైట్ చేశాడు. ఫైట్ మాత్రం నరుకుడు నోట్లో కత్తి పెట్టుకుని కస నరకటుంటే అచ్చం పోలేరమ్మ నరికినట్టుగా ఉంది. ఫైట్ మాత్రం వేసుకెళ్ళిపోతుంది లాస్ట్లోన. విశాల్ అన్ని సీన్లు కూడా బాగున్నాయి. ఎక్సలెంట్గా ఉంది. విశాల్ సినిమా సూపర్గా ఉంది. కానీ ఇంతకుముందు సినిమాల కంటే ఇదేంటంటే కొంచెం షో అయినట్టు ఉంది సినిమా. కానీ పర్వాలేదు. యాక్టింగ్ మాత్రం సించేశాడు. యాక్టింగ్ మాత్రం విశాల్ సూపర్గా ఉంది. సినిమా మాత్రం ఎక్సలెంట్. సినిమా మాత్రం బాగుంది. మొత్తం ఆ ఫైట్లు ఆ సాంగ్స్ ఆ కామెడీ చాలా బాగున్నాయి. కానీ మనకి లేట్గా ఇది ఒక 4 సంవత్సరాల తర్వాత లేట్గా వచ్చిన సినిమా అనమాట. కానీ బాగా తీశాడు. సినిమా మాత్రం ఎక్సలెంట్ సూపర్. అందరూ చూడాల్సింది. అంటే మకుటం అనే మూవీ చూసినా చాలా అనిపించింది. అంటే ఇంతకుముందు మా మగగజ రాజా అని చెప్పేసి అప్పుడు కూడా వచ్చారు. లైక్ అంజలి అయినా సరే మన విశాల్ అయినా సరే అదే కెమిస్ట్రీతో మళ్ళీ తెర ముందుకైతే వచ్చారు. ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న. అంటే మనము ఒక హీరో లాగానే చూసుకుంటాం. కానీ దీంట్లో డైరెక్షన్ స్క్రీన్ ప్లే యాక్టర్గా హీరోగా అసలు నిజంగా చించేశాడని చెప్పుకోవచ్చు. లైక్ ఒక మూవీకి 80% నాయకత్వం అయితే మనోడ విశాల్ చేసిండని చెప్పుకోవచ్చు. దాంట్లో ఇంకా జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఉంది. మళ్ళీ అంజలి గారిది విశాల్ గారి కెమిస్ట్రీ అయితే మళ్ళీ కలిసింది. ఒక హిట్ అయితే పడిందని చెప్పుకోవచ్చు అన్న. సో ఓవరాల్గా బాగుంది. నాకు తెలిసి జయప్రకాష్ గారి యాక్టింగ్ అయినా సరే జాన్ విజయ్ గారి యాక్టింగ్ అయినా సరే ఏదైతే లైక్ ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్లో చేశారో ఆ జోనర్లో మంచిగా అనిపించింది నాకు. లైక్ ఒక కామన్ మ్యాన్ని గెలికి ఒకవేళ వెళ్తే ఎట్లుంటుందో అది మొత్తం కళ్ళకి తగ్గట్టు చూపించారు. సినిమాలో చిన్న బోరింగ్ కూడా లేదు. 3 అవర్స్ ఉన్న సినిమా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. క్లైమాక్స్ పార్ట్ మాత్రం వేరే లెవెల్. అసలుకి ఇంతవరకు ఎప్పుడు అట్లా చూడలేదు. లైక్ ఆడవాళ్ళని పెట్టి లైక్ విలన్లను కొట్టియడం అన్న ఏదైనా సరే ఒక రేంజ్లో ఉంది. సో ఇట్లాంటివి చూడడం నిజంగా ఈ వారంలో ఏదైనా సినిమా ఎన్ని సినిమాలు చూసినా కానీ ది బెస్ట్ సినిమా ఏదైనా అంటే మకుటం సినిమా అని చెప్తాం. భయ్యా మకుటం మామూలు అంటే మామూలు లేదు. బుర్ర పాడంటే బుర్ర పాడనమాట. మామూలు కాదు బ్రో. విశాల్ యాక్టింగ్
ఇర్రగా తీసిండు ఆఫ్టర్ లాంగ్ టైం. ఒక రక్తపాత మూవీ చేసిన విశాల్ది. అంజలి అయితే మామూలు లేదనమాట. సూపర్ అంటే సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ ఇందులో మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. అజయ్ అనుకోండి, మన తెలుగు అతన్ని తీసుకున్నారనమాట విలన్ క్యారెక్టర్లో. సినిమా అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక రక్తపాతం ఇట్లా వెళ్తూనే ఉంటుంది భయ్యా. ఆడోళ్ళు లాస్ట్లోకి అసలు వాళ్ళ ఫైట్ సీన్ అయితే సీక్వెన్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్టు, ఫుల్ మాస్ క్లాస్. అందరు ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇట్లా థియేటర్లో వాలిపోండి. ఈ వారం హిట్ మూవీ ఇదే. థ్యాంక్ యూ. మొగుటం సినిమా చాలా బాగుంది బ్రో. విశాల్ గారి యాక్షన్ సీన్స్ కానీ డైరెక్షన్ కానీ చాలా ఎక్స్టెంట్గా పీక్స్. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడవాళ్ళతో మొత్తం ఒక ఫైట్ సీన్ ఒక మంచి ఎక్స్టెంట్గా బాగా గూస్ బంప్స్ వచ్చేలా అనిపించింది. ఎక్స్టెంట్గా అనిపించింది. డైరెక్షన్ కూడా విశాల్ గారు చేశారు. చాలా ఎక్స్టెంట్గా ఉంది. రక్తపాతంగా చూసినట్టు అనిపించింది. అండ్ కాన్సెప్ట్ కూడా మంచి కాన్సెప్ట్ కూడా దీంట్లో అదే చైనా పీస్లో ఎట్లా ఉంటాయి దాని గురించి కూడా బాగా చూపించారు. అది కూడా బాగా ఎక్స్టెంట్గా అనిపించింది కాన్సెప్ట్ కూడా. అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కూడా దీంట్లో మీరు అనుకోవచ్చు. సినిమాలో మంచి సెంటిమెంట్ కూడా బాగా చూపించారు. ఫ్యామిలీ మ్యాన్స్ కూడా బాగా మీకు బాగా అర్థమవుతుంది. సినిమాలో మంచి కంటెంట్ బాగా ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా ఎక్కడ బోరింగ్ అనిపించదు. అండ్ ఒక పక్క నుంచి కామెడీ టైమింగ్ కూడా, ఒక సాంగ్స్ కూడా, ఆ ఫైట్లో కూడా ఒక కామెడీ యాంగిల్తో కూడా ఫైట్ చేయడం కూడా బాగా విశాల్ గారు బాగా చూపించారు. చాలా యాక్షన్గా అనిపించింది సినిమా. తప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్ చూడొచ్చు. అండ్ యాక్షన్ సీన్స్ చూడాల్సిన సినిమా కూడా దీంట్లో మీకు మొగుటంలో సినిమా చాలా యాక్షన్గా అనిపించింది. చాలా బాగుంది భయ్యా. థ్యాంక్ యూ. విశాల్ కెరీర్లోనే ఒక విశ్లేషణతో కూడిన సబ్జెక్ట్ అని చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. తల్లి క్యారెక్టర్లో అంజలి గారు, మనకు ఫాదర్ క్యారెక్టర్లో విశాల్, కొడుకు క్యారెక్టర్లో మళ్ళీ విశాల్ విభిన్న పాత్రగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఎలా లీడ్ చేశాడు, ప్రత్యర్థులకి ఏ టైప్ ఆఫ్ రివర్స్ సంజాయిష్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు, జీవి ప్రకాష్ మ్యూజిక్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే. ఒక రకంగా చెప్పాలంటే విశాల్ గారు హీరో నుంచి డైరెక్టర్గా కూడా ఇంట్రడక్షన్ అవుతున్నాడా అన్న మూడ్లోకి ఆడియన్స్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళాడన్న. టోటల్ డ్రామా నేపథ్యంలో ఒక యాక్షన్ ఎలిమెంట్స్తో ఒక మంచి బజ్ ఉన్న మూవీ. విశాల్ కెరీర్కి ఇదొక ప్లస్ మూవీ. చాలా బాగుంది. వాచబుల్ మూవీ. అన్న మకుటం సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే స్టోరీ బాగా కనెక్ట్ అవుతాం అన్న. అంటే విశాల్ గారి పర్ఫార్మెన్స్ కానీ తన డైరెక్షన్ స్కిల్స్తో మనకు చాలా అంటే చాలా మంచిగా చూపించారు. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఎలా పార్ట్స్ కల్తీ అవుతున్నాయి, ఎలాంటి పార్ట్స్ నకిలీ వల్ల వాటి వల్ల ఏం యూజ్ అవుతుంది అనేది రియల్ స్టోరీని తీసుకొని సినిమా తీయడం అనేది చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకోటి విశాల్ గారి డైలాగ్ డెలివరీ కానీ తన ఫైటింగ్ స్కిల్స్ కానీ అసలు వేరే లెవెల్ అనమాట. అంటే సేమ్ నార్మల్ స్టోరీ అనిపిస్తుంది కానీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మళ్ళీ మనకి అంజలి గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది చూడండి, వేరే లెవెల్. అంటే అంజలి గారు విశాల్ గారు వాళ్ళ మధ్యలో ఉన్న కాంబినేషన్ డైలాగ్స్ కానీ కాంబినేషన్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా సాంగ్స్ కూడా జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ అయితే మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయినాయి అనమాట. అంటే విశాల్ గారికి తెలుగులో బర్నీ కానీ పందెం కోడి కానీ ఈ సినిమాలు ఎలా అయితే ఇట్లయినాయో ఈ సినిమా అయితే అంతకు మించి ఉందన్నమాట. మకుటం సినిమా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ఒకటే చెప్తా, ఈ సినిమాని ఎలా చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళకనో లవర్నో బ్రేకప్ ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి మకుటం సినిమా థియేటర్ చూడండి. మీ అందరికీ నచ్చుతుంది అన్న. థ్యాంక్ యూ. అదేవిధంగా మంచి కామెడీని ప్రొడ్యూస్ చేయగలిగిండు ఈ డైరెక్ట్ మాట వెంకట్. నిజంగా రియల్ గ్రేట్ వెంకట్. మ్యూజిక్ చాలా సూటబుల్ మ్యూజిక్ సార్. ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్. ఎందుకంటే మెలోడీ సినిమా ఎక్కడ కూడా అడల్ట్ సినిమా కాకుండా ఫ్యామిలీ సెంటిమెంట్ పెట్టిండు కాబట్టి మ్యూజిక్ కూడా సూపర్గా చూసినాడు. ఎక్స్ట్రాడనరీ సినిమా. ఒకటికి 2-3 సార్లు చూడవచ్చు. 100% హిట్. ఒకటికి 2-3 సార్లు చూడవచ్చు సినిమాని ఎవరైనా సరే, మళ్ళీ ఫ్యామిలీతో. 10 times చూసినా కూడా అదే మూడ్ ఉంటుందండి. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టను మూవీ. మీకు ఏం నచ్చిందండి సినిమాలో? సినిమా మొత్తం హైలైట్ ఉందండి. అన్ని బాగుంది. చాలా బాగుంది. మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, స్టోరీ రైటింగ్
చాలా బాగున్నాయి డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి అందరూ వాడు చాలా క్యూట్ ఉన్నాడు చాలా బాగున్నాడు మదర్ సెంటిమెంట్ ఈ జనరేషన్ చూడాల్సిన మూవీ అండి నిజం చెప్పాలంటే చాలా నేర్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఓపిక ఉండట్లేదు కదా జనాలకి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి జెన్జీ కిడ్స్కి ఓపిక కొంచెం తక్కువ కదా ఈ మూవీ బాగా